అంటే నేను మిమ్మల్ని ఏమి దెప్పి పొడవటానికో విమర్శించడానికో నేనేమి మిమ్మల్ని నిలబడలేదు. కానీ నా హృదయంలో దేవుడు పెట్టిన భారం ఏంటంటే, సేవ అనేది చాలామందికి తెలియక తొందరపడి సేవకు వచ్చి ఎటున్నారా, ఎంత తొందరగా అయితే సేవకు వస్తున్నారో అంత తొందరగా మళ్ళీ వాళ్ళ దారి వాళ్ళు చూసుకొని పోతారు. సేవ క్షణికోద్రేకంతో సేవకు రాకూడదు. సేవ సొంత ఆలోచనతోనే సేవకు రాకూడదు. సేవ దేవుని పిలుపుని బట్టి ఆయన పనిచేయడానికి మనందరం రావాలి. దేవుడు పిలుచుకున్నాడన్న నిశ్చయత నీకు కళ ద్వారానో దర్శనం ద్వారానో నీ జీవితంలో జరిగిన కార్యాల ద్వారానో నీకు ఒక అష్యూరెన్స్ ఉండాలి, ఆ సర్టిఫికేట్ ఉండాలి. సర్టిఫైడ్ కంపెనీ ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. దేవుని యొద్ద నుంచి ఆ నిశ్చయత పొందుకున్న వాళ్ళని దేవుడు కడ వరకు నిలవబెట్టుకుంటాడు, కాపాడుకుంటాడు. ఈ రోజున నిశ్చయత పొందుకున్న సేవకులు కొద్దిమంది, నిశ్చయత లేని సేవకులు అనేకులుగా మార్చబడ్డారు. ఇంతకుముందు పాస్టర్లు తక్కువ మంది కనిపించేవాళ్ళు, ఇంతకుముందు మందిరాలు తక్కువగా కనిపించాయి, ఇంతకుముందు సువార్త కూడికలు తక్కువగా కనిపించాయి, ఇంతకుముందు విశ్వాసులు బాగా ఎక్కువ కనిపించేవాళ్ళు, దేవుని నమ్ముకోవటం కూడా బాగా ఎక్కువ నమ్ముకునేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది చెప్పండి నాకు? సేవకులు ఎక్కువైపోయినారు. ఒక్కొక్క మండలానికి పాస్టర్ల నియోజకవర్గాలు ఎక్కువైనాయి. పాస్టర్ల ఫెలోషిప్లు చీలి చాలా ఎక్కువవుతున్నాయి. ఒక ఊర్లోనే 4-5 ఉంటాయి. ఒక ప్రెసిడెంట్కి అసలు పడదు. ఒక ప్రెసిడెంట్ పేరు ఇంకో ప్రెసిడెంట్ దగ్గరికి ఎత్తితే నరకానికి మనం పోయే పని లేకుండా ఈ పాస్టర్ గారే మనకి నరకం చూపిస్తాడు. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. నేను ఏమంటున్నానంటే, కడుపులో ఒక్క మాట నాకు చెప్పండి. మనందరం బోధకులం కదా, బోధించేవాళ్ళం, అవునా? బోధించేవాడు నోటితో బోధించాలా, క్రియల ద్వారా బోధించాలా? మన జీవితం ప్రజలకు పాఠంగా ఉండాలా, మన నోటి మాటలు ప్రజలకు పాఠంగా ఉండాలా? నోటి మాటలే ప్రజలకి పాఠాలైతే కొద్ది రోజులే బ్రతుకుతారు, తర్వాత వాళ్ళకి నచ్చిన బ్రతుకును వాళ్ళు జీవిస్తారు. మన జీవితమే ఒక పాఠంగా మిగిలిపోతే వాళ్ళు చనిపోయే వరకు ప్రభుకి సాక్షులుగా మార్చబడతారు. మనము నోటితోని దేవుని వాక్యాన్ని ప్రకటించే వ్యక్తులంగా ఉండకుండా మన ప్రవర్తన ద్వారా దేవుని వాక్యాన్ని ప్రవర్తించే వ్యక్తులంగా, అటువంటి దైవజనులుగా ఈ తరంలో మనందరం మిగిలిపోదుము గాక. జాగ్రత్తగా అందరూ వినండి. మూలవాక్యంగా ఒక మాట చదవండి. ఇప్పుడు నా హృదయంలో ఎప్పటి నుంచో దేవుడు పెట్టిన భారం, నా హృదయంలో కలుగుతున్న దుఃఖాలకి మీరు కొన్ని సమాధానాలు చెప్పండి. దేవుడు కొన్ని విషయాలు నాతో చెప్పాడు, అవి మీతో చెప్తాను. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనాన్ని చదవగా మనందరం విందాం. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. కాబట్టి ప్రియ సహోదరులారా, బోధకులమైన మనం కఠినమైన తీర్పు కాదు, మరి కఠినమైన తీర్పు. ఆ మాట అనండి ఒకసారి. ఏంటిది? మరి కఠినమైన తీర్పుని పొందుకుంటాం గనక మీలో అనేకులు బోధకులుగా మాకండి. ఈరోజున అసలు పెట్టాల్సిన thumbnail ఏంటంటే, మీకు చెప్పాల్సిన అంశం ఏంటంటే, ఎక్కువ మంది పాస్టర్లు కావద్దని చెప్పేటాలి మీకు. పాస్టర్ అసలు ఎందుకు కాకూడదు? దైవజనుడు కావాలని అందరూ అంటారు కదా, దైవజనుడు కమ్మని దేవుడు కూడా మాట్లాడుతున్నాడు కదా, మరి ఎక్కువ మంది ఎందుకు బోధకులు కాకూడదు? ఎందుకంటే యాకోబు అంటున్నాడు, బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పుని మనం పొందుకుంటామంట. మనందరికి ఒక తీర్పు ఉందన్న సంగతి ప్రపంచంలో ఉన్న పాస్టర్లందరూ కనుక ఆ భయం కలిగి బతికితే సేవ ఇట్లుండదని నేను అనుకుంటున్నా, ప్రాంతాలు ఇట్లుండవని నేను అనుకుంటున్నా. ఆదిమ సంఘం కాలంలో జరిగిన కడవరి ఉజ్జీవం మన కాలంలో, మన తరంలో కూడా మన కన్నులారా చూసేటట్టు దేవుడు మన సేవలను ఆశీర్వదిస్తాడు. సేవ అనేది మన బతుకు తెరువు కోసం చేసేది సేవ కాదని. ఒక విజిటింగ్ చేసినా, ఒక విశ్వాసికి ప్రార్థన చేసినా, ఒక విశ్వాసి మేలు పొందినా, మనము తిరిగి మనమేమి లబ్ధి పొందుతాము అన్న ఆలోచన నీకు వస్తే నీకు ఒక కఠినమైన తీర్పు ఉంది. అది మనము ప్రార్థించిన, ఉపవాసం ఉన్న, విశ్వాసాన్ని బాగు చేద్దామని చెప్పి చూసినా
నువ్వు ఏ కార్యం చేసినా దాని వెనకాల దేవుని చిత్తం అనేది ఒకటి ఉన్నదని గ్రహించి మనం నిస్వార్థంగా పనిచేసే వ్యక్తులమైతే దేవుడు ఆత్మలను తప్పకుండా ఆ ప్రాంతంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేస్తాడు. ఒక మాట మీరు నాకు చెప్పండి, సేవ మన కోసం చేయాల్సిందా, దేవుని రాజ్య స్థాపన కోసం చేయాల్సిందా? అసలు సేవ ఎవరి కోసం చేయాలా? నిజంగా అబద్ధం ఆడకుండా చెప్పండి, ఈ కాలంలో సేవ ఎందుకు జరుగుతుంది? విజిటింగ్లు ఎందుకు చేస్తున్నారు సేవకులు? నాకు చెప్పండి కథ. ఇల్లు పోయి ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? కుటుంబాలు కట్టబడాలని ప్రార్థన చేస్తున్నారా? కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలనే ప్రార్థన చేస్తున్నారా? ఈ రోజున ఒక సేవకుడు ఒక గృహానికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ సేవకుడికి ఇచ్చే కానుక కూడా చాలా ఒక లెవెల్లో ఉంటుందంట. మరి ఇట్లాంటి మాటలే వింటున్నాం మనం. ఈ రోజున ఒక దైవజనులంగా పిలువబడిన మనం మరి కఠినమైన తీర్పు ఉందని మన మనసులో పెట్టుకొని కొన్ని విషయాలు కనుక మనం కలిగి ఉంటే ఆ కఠినమైన తీర్పు పొందే ఆ సందర్భంలో మనము కూడా క్షేమంగా బయటపడే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహిస్తాడు. హల్లెలూయానండి. జాగ్రత్తగా వినండి అందరూ. ఆ కఠినమైన తీర్పు నుండి మనము విడుదల పొందడం కోసం యాకోబు ఏమంటున్నాడంటే, మీలో ఎక్కువ మంది దైవజనులు కామాకండి. హలో, ఎందుకంటే మనకి కఠినమైన తీర్పు ఉంది. తీర్పు తీర్చేవాడెవరు? మనుష్యుడా దేవుడా? తీర్పు తీర్చే లాయర్ దగ్గర లంచం ఇచ్చి తప్పించుకుంటారు. తీర్పు తీర్చే జడ్జీలకి కూడా లంచాలు ఇచ్చి తప్పించుకుంటున్నారు. తీర్పులు తీర్చే సిబిఐ వాళ్ళను కూడా అదలాకొతలం చేసి తలకిందులు చేస్తున్నారు. మరి తీర్పు తీర్చేవాడు సర్వాధికారి అయినప్పుడు ఆయన చేతి నుంచి మనం తప్పించుకోనగలమా? అసలు మనని దేవుడు ఎందుకు పిలిచాడు? ఏ విధంగా ప్రవర్తించడానికి దేవుడు మనని పిలిచాడు? ఏ విధమైన జీవితం జీవించడానికి దేవుడు మనని పిలిచాడు? రేపు దేవుని ఎదుట ఆ కఠినమైన తీర్పులో అంత కఠినంగా నీకు తీర్పు తీర్చిన ఒక యోగ్యమైన బిడ్డగా నువ్వు బతికి బట్ట కట్టాలంటే నువ్వేం చేయాలా? ఒక యోగ్యమైన వ్యక్తిగా నువ్వు మార్చబడాలంటే నువ్వేం చేయాలా? దేవుడే మనందరికీ ఆ జ్ఞానాన్ని అనుగ్రహించునుగాక. ఒక మాట చదవండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఆమేన్, హల్లెలూయా అనండి అందరూ. అపోస్తలుడైన పౌలు అద్భుతమైన దైవజనుడు. ఎన్ని సంఘాలు కట్టాడో అన్ని సంఘాలు కట్టిన అతిశయం ఎప్పుడు పౌలయ్య గారి సేవలో ఎన్నడూ మనకి కనపడదు. హల్లెలూయా అనండి. అందరు కలిసి ఆ వచనం ఒకసారి చదవరా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. హల్లెలూయా అనండి కొంచెం గట్టిగా. ఓకే, కొంచెం దయతో ఈ మాటలు వినడానికి అందరు ప్రయత్నం చేయండి. అపోస్తలుడైన పౌలు నోరు తెరిచి ఒక మాట చెబుతున్నాడు కొరింథీ సంఘానికి. మీరు మమ్మల్ని ఏ విధంగా భావించాలో మీకు తెలుసా? మేము దేవుని సేవకులం అనండి అందరూ. మనం ఎవరండి అంటే, రేపు కఠినమైన తీర్పు నుండి ఎర్నెస్ట్ పాల్ అనేవాడు తప్పించబడాలంటే, ఆ కఠినమైన తీర్పులో ఒక యోగ్యమైన సేవకునిగా ఎర్నెస్ట్ పాల్ పాస్ అయి బయటపడాలంటే, ఎర్నెస్ట్ పాల్ అనేవాడు దేవునికి మాత్రమే సేవకుడై ఉండాలి. లోకంలో తిండికి దాసులైన వాళ్ళు ఉన్నారు, నిద్రకి దాసులైన వాళ్ళు ఉన్నారు, పాపానికి దాసులైన వాళ్ళు ఉన్నారు. లోకంలో చాలామంది ఉన్నారు. ఈ పూట నేను మీకు గుర్తు చేస్తున్న విషయం ఏంటంటే, దేవునికి దాసులముగా బ్రతుకుతున్నామా లేదా? సేవ, దేవుని సేవ చేద్దామని వచ్చాం. దేవుని పని చేయటానికి వచ్చిన మనం దేవునికే సేవకులంగా ఉన్నామా? నేను ఇమ్మానుయేలుకి సేవకున్నానుకో, నేను దానియేలుకి సేవకున్నానుకో, నేను పలానా కాలేబుకి సేవకున్నానుకో, పలానా వంశీకి సేవకున్నానుకో, మీ అందరికీ నేను సేవకున్నానుకో, మీ ఇంట్లో పని ఉన్నానుకో, ఎవరు చెప్పింది నాలు? నేను ఎవరి పని పూర్తి చేయాలని నేను అనుకోవాలా? ఆ ఇంటిలోనికి వచ్చిన తర్వాత, పని చేద్దామని వచ్చిన తర్వాత ఆ ఇంటిని శుభ్రంగా ఉంచే బాధ్యత నాది కాదా? నాదేనా కాదా? ఒక పనోణ్ణి అన్న విషయాన్ని దేవుని సన్నిధిలో దేవునికి ఒక పని వ్యక్తిని, ఒక పని మనిషిని అని దేవుని పిల్లలైన మనందరం గుర్తుపెట్టుకోవాలా. వీ షుడ్ నాట్ ఎక్స్పోజ్ అవర్ సెల్స్. మనల్ని మనం ప్రత్యక్షపరచుకోవటానికి ఇష్టపడిన సేవకులంగా మనందరం ఈ తరములో మిగిలిపోదుముగాక. యేసు ప్రభు ఈ లోకంలో సేవ చేసినప్పుడు కల్వారి శిలువలో ఆయన శిలువను ఎత్తుకొని రోమా ప్రభుత్వం వచ్చి ఆయన్ని బంధించక మునుపు ఆయన ముందు ఒక పని చేశాడు.
ఏం చేశాడు? ఆయన ఒక గిన్నె తీసుకొని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నడుముకి ఏం కట్టుకున్నాడు? తువ్వాలు, టవల్, కండవ అది కట్టుకొని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కడి కాళ్ళు పట్టుకొని ప్రతి ఒక్కరి కాళ్ళు కడగటానికి భూమిని ఆకాశాన్ని చేసినోడు పనికి రాని మనిషి కాళ్ళు పట్టుకోవటానికి ఇష్టపడ్డాడు. నేను ఒక మంచి మాట చెబుతా. ఒక సేవకుని దేవుడు ఒక యోగ్యమైన పని చేయటానికి, త్రోవ తప్పిపోని యోగ్యమైన వ్యక్తులంగా మనం మార్చబడటానికి దేవుడు మన కాళ్ళు పట్టుకోవటానికి కూడా వెనకాడు. ఇస్కరియోతు యోధ ఒక యోగ్యమైనోడా? ఏం చేశాడండి ఇస్కరియోతు యోధ? నాకు చెప్పండి. యేసు ప్రభుని అప్పగించాలనుకున్నాడా? అందుకోసం ఇక్కడ రాయబడిన మాట మీరందరూ చూడండి. ప్రతి వ్యక్తి, ప్రతి మనుష్యుడు ఏమనుకోవాలంట? చదవండి, ఆ మాట చదవండి ఒకసారి. ప్రతి మనుష్యుడు మమ్మల్ని ఏమనుకోవాలని విశ్వాసులకు చెబుతుందంటే, మేము దేవుని సేవకులం. విశ్వాసులకి ఆ మాట చెబుతుంటే మనల్ని మనం ఏమనుకోవాలా? నేను దేవుని సేవకునే, నేను దేవుని పని చేయాల్సినోనే, దేవుడు చెప్పిన పని చేయాల్సిన వ్యక్తిని నేను. ఈ రోజున సేవకులంగా మనం దేవునికి తప్ప అన్నిటికీ సేవకులంగా మార్చబడ్డాం. కొంతమంది విశ్వాసులకు సేవకులు అయ్యారు. ఈ కాలంలో సేవకులు ఎవరికి సేవకులు అయ్యారు చెప్పండి నాకు? విశ్వాసులకు సేవకులు అయ్యారు. ఆ ఉద్యోగస్తురాలు ఉంటుంది, ఏంటిది, ఆమె పెత్తనాలు చేస్తుంటుంది, బోడి పెత్తనాలన్నీ. ఆ బోడి పెత్తనాలు చేస్తున్న ఆ బోడెమ్మకి వీళ్ళు సేవకులు. ఆమె ఏది చెప్తే అదే, ఆమె మాటే శాసనం. ఎందుకంటే ఆమె చెప్పిన మాట వినకపోతే దశంభాగం కట్ అయిపోయిద్దేమో, సేవలోని అవసరాలు తీర్చబడమేమో, మన కాలం వెలబుచ్చుకోలేమేమో. మనం దేవుని సేవకులం అండి, మనందరం దేవుని సేవకులం. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకున్నాడు. కఠినమైన తీర్పు నుండి తప్పించబడిన వ్యక్తులంగా మనందరం మార్చబడతాం. హల్లెలూయా చెప్పండి అందరూ గట్టిగా. ఆ కఠినమైన తీర్పులో యోగ్యమైన సేవకులంగా మిగిలిపోతాం మనందరం. దేవునికి సేవకులు అంటే దేవునికి సేవకులంగానే మిగిలిపోవాలా? ఆయనకి సేవకుడిగా వచ్చిన వాడు ఆయన చెప్పింది చేసేవాడిగా మార్చబడాలా? ఆయన మాట అంటే భయపడే వ్యక్తులంగా మార్చబడాలా? అమ్మో ఈ పని చేయటానికి నేను నియమించబడ్డానన్న ఆలోచనను దేవుడు తప్పక మనందరికి అనుగ్రహించును గాక.